IPL 2024 ప్లేఆఫ్స్కి వెళ్లే టీమ్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. టేబుల్ నెంబర్లో టాప్లో ఉన్న కేకేఆర్ చూసినట్టయితే ఇప్పటికే 12 మ్యాచెస్ ఆడి 9 విన్స్ 3 లాస్తో 18 పాయింట్స్గా ఉంది. ఆల్మోస్ట్ కేకేఆర్ అనేది ప్లేయర్స్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆర్ఆర్ కానీ ఎస్ఆర్హెచ్కి మాత్రమే 2 టీమ్స్కి మాత్రమే 18 పాయింట్స్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. ఫోర్త్ టీం అనేది ఏ టీము 18 పాయింట్స్ చేరుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కేకేఆర్ అనేది ప్లేయర్స్ వెళ్ళిందని చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్ ఇప్పటికే 11 మ్యాచెస్ ఆడి 8 విన్స్ 3 లాస్తో 16 పాయింట్స్ గా ఉంది. మిగిలిన 3 మ్యాచ్లో ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా ఆర్ఆర్ అనేది డైరెక్ట్ గా ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ చూసుకుంటే ఇప్పటికే 12 మ్యాచెస్ ఆడి 7 విన్స్ 5 లాస్ తోని 14 పాయింట్స్ గా ఉంది. మిగిలిన 2 మ్యాచెస్ గెలిచిందంటే డైరెక్ట్ గా ప్లే ఆఫ్ క్వాలిఫై అవుతుంది. లేదు ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయినట్లయితే మిగిలిన టీం మీద డిపెండ్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ చూసుకున్నట్లయితే సిఎస్కే ఇప్పటికే 12 మ్యాచెస్ ఆడి 6 విన్స్ 6 లాస్ తోని 12 పాయింట్స్ గా ఉంది. నెట్ రన్ బెటర్ గానే ఉంది సన్ రైజర్స్ తో కంపేర్ చేస్తే. సో డైరెక్ట్ గా 2 మ్యాచెస్ విన్ అయిందంటే డైరెక్ట్ గా ప్లే ఆఫ్ క్వాలిఫై అవుతుంది సిఎస్కే కూడా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డీసీ ఇప్పటికే 12 మ్యాచెస్ ఆడి 6 విన్స్ 6 లాస్ తోని 12 పాయింట్స్ గా ఉంది. నెట్ రన్ చూసుకున్నట్లయితే మైనస్ లో ఉంది కాబట్టి భారీ విజయాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మిగిలిన టీం యొక్క పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది ప్లే ఆఫ్ క్వాలిఫై అవుతుందో లేదో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎల్హెచ్జి 12 మ్యాచెస్ ఆడి 6 విన్స్ 6 లాస్ తోని మైనస్ రన్ రేట్ ఉంది కాబట్టి ఇది కూడా భారీ విజయాలు నమోదు చేయాల్సి ఉంది. అదేవిధంగా మిగిలిన టీం పర్ఫార్మెన్స్ పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ 12 మ్యాచెస్ ఆడి 5 విన్స్ 7 లాస్ 10 పాయింట్స్ గా ఉంది. ఇది కూడా ప్లే ఆఫ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మిగిలిన టీమ్స్ డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే రన్ రేట్ పాజిటివ్ గా ఉండఅనేది దీని పాజిటివ్ అంశం. నెక్స్ట్ 8 చూసుకున్నట్లయితే జీటీ 12 మ్యాచ్ అనేది 5 విన్స్ 7 లాస్ నెట్ రన్ మాత్రం -1 లో ఉంది కాబట్టి భారీ విజయాలు నమోదు చేయాల్సి ఉంది ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలంటే. అదేవిధంగా మిగిలిన టీం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ముంబై ఇండియన్స్ 13 మ్యాచెస్ 4 విన్స్ 9 లాస్ 8 పాయింట్స్ తో టేబుల్ నెంబర్లో 9th ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ 12 మ్యాచెస్ 4 విన్స్ 8 లాస్ 8 పాయింట్స్ గా ఉంది. సో టేబుల్ నెంబర్లో చివరిగా ఉంది. 9th or 10th ప్లేస్ కోసం ముంబై అండ్ పంజాబ్ అనేది పోటీ పడాల్సింది. ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ నుంచి అయితే నిష్క్రమించారు. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.